అంటే ఏం లేదు, కాకినాడ బీచ్ పక్కన ఇంకో బీచ్ ఉందన్నమాట, కొమరగిరి బీచ్. అక్కడికి వచ్చాము. ఇక్కడ మాకు అయితే స్థలాలు ఇచ్చారు. ఇదిగోండి, ఇదే మా స్థలం, కట్టిస్తున్నాము. సో చూసుకోవడానికి వచ్చామన్నమాట. బీచ్కి కూడా వెళ్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి గాయస్. అండ్ సో మా చెల్లి చూడండి, మా తత్తికి వచ్చాము, ఎక్కింది, చూసుకున్నాం అనమాట. వెళ్ళిపోతున్నాం అంటే మళ్ళీ కన్స్ట్రక్షన్ ఆఫీస్కి గట్ట ఫోన్ చేయాలి కాబట్టి వీడియో తీయలేదు, సారీ గాయస్. చిన్న సో ఇదే సూపర్ ఉన్నదన్నమాట. ఇక్కడ నాకు అందరూ కట్టేసుకుంటున్నారు, బీచ్ దగ్గర ఉంది కాబట్టి. కొంతమంది అద్దెకి ఇచ్చేస్తున్నారు అనమాట. చూద్దామండి లోపలికి వెళ్ళి. ఎవరు మా ఫ్యామిలీ వెనకాల ఉన్నారు, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. మా ఫాదరు పాపం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట. మా ఫాదర్ అన్నీ కట్టించాలి కాబట్టి. అది హాయ్ చెప్తావా? హాయ్ చెప్పు. మా డాడీ సీరియస్ ఉంటాడు, ఇప్పుడు చూసినా అంత మాట్లాడు, సీరియస్ ఉంటున్నాడు ఇప్పుడు. చూడండి, ఎప్పుడు వీడియోస్కొని ఉంటుంది మా డాడీ. ఒక్కొక్కసారి హ్యాపీగా ఉంటుంది. ఈరోజు మూడ్ బాగాలేదు మా డాడీది, కన్ఫ్యూజింగ్గా ఉంది. బీచ్కి వెళ్తే మూడు మొత్తం సెట్ అయిపోద్ది మా డాడీది. ఒకసారి వెళ్ళి చూద్దాం పదా. నాకు భయం. ఇదిగోండి గాయస్, కట్టిస్తే ఎలా ఉంటుంది అనమాట. మా సింగిల్ బెడ్రూమే. సో ఇదైతే కిచెన్, ఇది మొత్తం హాల్ ఇస్తారనమాట. బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఇంకా ఇది మాది కాదు గాయస్, మా కన్స్ట్రక్షన్ ఇందాక చూపించాను. ఇక్కడ పైన స్తంభాలు వేసుకుంటూ ఇంకో ఫ్లోర్ కట్టచ్చు. ఇక్కడ మేము ఉండము, బీచ్ దగ్గర అద్దరికి ఇచ్చేస్తాము. చాలే, అప్పుడన్నా కట్టడం మీ అబ్బాయి, దానికి ఏ పేర్లు పెడతాడు డాడీ. అప్పుడేనా గవర్నమెంట్ బీచ్ దగ్గర కూర్చుంటారా, ఎంజాయ్ చేస్తారు. కానీ ఇంకో మా చెల్లికి మాత్రం ఇంకెక్కడికి వచ్చినా ఎవరైనా ఎత్తుకోవాలి గైస్. అంటే మా చెల్లికి నడ్డం అంటే ఇష్టం ఉండదు. మా చెల్లి యువరాణిలా ఉంటుంది అనమాట. మా చెల్లి ఏమో హీరో, నేనేమో జీరో. సో మా చెల్లి అయితే ఎత్తుకుంటుంది, నేనైతే వీడియోస్ తీస్తాను. లేకపోతే మా చెల్లి నా భుజం మీద ఉండేది, నేను వీడియో తీస్తున్నాను కాబట్టి మా తాత భుజం మీద ఉంది. మా చెల్లి నేను ఫ్రెండ్లీగా ఉంటాం గాయస్, అసలు గొడవలే ఆడుకోం గాయస్ మేము. ఇక్కడ మధ్య మధ్యలో సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి, బాగా డెవలప్ చేస్తారు. ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి కదా, చదువుకోండి. ఇది కూడా ఇక్కడైతే పెయింటింగ్ కూడా వేస్తారు గాయ్స్. బాబాయ్ నల్లకపోతున్నాం గాయ్స్. వెతుకుదానికి ఇక్కడికి రావడం ఒక టాస్క్ అంటే వెతకడం ఇంకో పెద్ద టాస్క్. ఏం వెతకాలి మా ఇల్లు. డాడీ డాడీ ఫోటో తీనా, డాడీ ఫోటో తీనా, డాడీ ఫోటో తీనా.
ఇటు ఆడస్థలం ఉండదు ఇటు పక్క ఇది రోడ్డే కాదు డాడీ ఈ రోడ్డు కొత్తాయి మనకి వస్తుంది డాడీ చెత్త డాడీ ఫోటో తీస్తున్నాను. ఇక్కడ సో ఇటువైపు అయితే ఫోటో తీసాను. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి కదా, ఫస్ట్ ఏదో అటువైపు వెళ్ళాము, మళ్ళీ వచ్చేటప్పుడు ఇటువైపు వస్తున్నాము. ఫోటో తీసాను. దీంతో వీడియో షూట్ చేసుకునేటప్పుడు కూడా ఫోటో తీసుకోవచ్చు. మళ్ళీ వెతుక్కోవడం ఎందుకని ఫోటో తీసి ఆ బోర్డు మీద ఏం రాసలేదు కానీ తీనా ఏ తీను అది తీసాను. మళ్ళీ ఇంకోసారి తీస్తానులే. ఉన్నాయా 37 తీసాను. 3 బాబాయ్ గాయస్ అంట వచ్చింది గాయస్, ఇంకా అయిపోయాం. మా పరిస్థితి గోవిందా గోవిందా. ఇంకా బీచ్కి వెళ్ళి స్నానం చేస్తేనే కానీ ఫ్రెష్ అవ్వం. ఇంకా అమ్మ గాయస్ మళ్ళీ చల్లగా అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎండ వస్తుంది. ఎండ కదా మొత్తం ఇంతే గాయస్. సో రేపు ఒక్కరోజే గాయస్ మా సరదా. ఎల్లుండి స్కూల్కి వెళ్ళడం రావడం టైం ఉంటే రీల్స్ తీయడం. బీచ్కి కూడా వెళ్ళచ్చు. ఇల్లు తయారైంది కదా, అదే ఇల్లు జగన్ ఏయ్ చెప్పచ్చు కదా చెల్లి, డిజే బాక్సులు వద్దును డ్యాన్స్ వేద్దాం కానీ. మా చెల్లి చూడండి గాయస్ పాటలు పాడుతుంది. నాకు చెప్పండి చిన్న డిజే బాక్స్ తెద్ది కానీ కదా గాయస్, నేను మర్చిపోయాను కానీ. ఓ మై గాడ్, అదిగోండి గాయస్ సోలార్ ప్యానెల్ ఉన్నాం గైస్, పడిపోతాం గైస్ మనం. ఇంకోటి గైస్ ఇక్కడ ఆల్రెడీ కొంతమంది లీవ్ చేస్తున్నారు. అదిగోండి గైస్ అక్కడ దగ్గరగా చిన్న పాకలా కనిపిస్తుంది కదా, అదే కన్స్ట్రక్షన్ ఆఫీస్ అనమాట. ఓకే ఇంకా బీచ్కి వెళ్ళి కంటిన్యూ చేద్దాం. సో గాయస్ లెంత్ ఎక్కువ వచ్చేస్తుంది. సో ఇదైతే పార్ట్ 1 అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పార్ట్ 2 అయితే వేరే పిక్చర్లో తీద్దాం. బాయ్.